ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో చాలామందికి మేము ఫంక్షన్కి వెళ్ళామండి, అలాగే ఊరు నుంచి తిరిగి వచ్చామండి. వచ్చిన తర్వాత మాకెందుకనో విపరీతమైన ఇబ్బందులు వచ్చాయి. మాకు సడన్గా ధన నష్టం వచ్చింది, ఆరోగ్య నష్టం వచ్చింది. దీనికి కారణం ఏదో తెలియలేదు. మేము చాలా పూజలు చేయించుకున్నాము, కానీ మాకు ఎటువంటి ఫలితాలు రాలేదు అనేవారికి మన పెద్దలు చెప్పిన ఒక చిన్న ఉపాయం చెప్తారు. మీరు ఇంటికి వచ్చేవాళ్ళు, అంటే మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా మీకు ఆ లక్ష్మిని తీసుకురావచ్చు. అంటే పూర్వం రోజుల్లో ఏం చేసేవారంటే, బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవారు. మామూలుగా ఇతర కార్యక్రమాలు, ఏదన్నా వేరే ఫంక్షన్స్కి వెళ్ళినా, బయట వాళ్ళు కలిసినప్పుడు, లేదంటే కొన్ని సందర్భాలలో మైలు ఉన్నవారు ఇంటికి వెళ్ళి వచ్చినా వారు బయటే స్నానం చేసి ఇంట్లోకి వచ్చేవాళ్ళు. అప్పుడు అక్కడ ఉన్న దోషాలు, నష్టాలు గృహంలోకి రాకుండా ఉంటాయని నమ్మకం. కొంతమంది ఇప్పుడు సిటీలో కాబట్టి కనీసం అవకాశం లేనప్పుడు, అంటే మనం స్నానం చేసే అవకాశం లేదు, అలాంటప్పుడు బయట నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు కానీ, ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళి ఎవరన్నా మరణించిన మైలు ఉన్న ఫంక్షన్స్కి వెళ్ళి వస్తూ ఉన్నా, ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి బయట మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కాస్త పసుపు నీళ్ళని మీద చల్లించుకొని లోపలికి రండి. అలాగే బంధువులు, స్నేహితులు, బయట వారు ఎవరైనా లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు మన ఇంట్లో రకరకాల సమస్యలు, బాధలు వీటి గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ వారికి దోషాలు ఉన్నా వారితో కలిసి మనం ప్రయాణం చేసి వచ్చినప్పుడు కూడా అలాంటి సమయంలో కూడా మనం పసుపు నీటిని చల్లుకొని లోపలికి రావాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది కొంతమంది మూఢనమ్మకాలు, అలా తగ్గిపోతాయి అనుకుంటారు. ఇలా ఎవరైనా సరే చేస్తూ ఉన్నవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎలా మేము ఇప్పటికీ చేస్తున్నామంటే మేము చేస్తున్నామని కామెంట్ చేయండి. అలాగే కనీసం ఒకవేళ మీకు కాళ్ళు కడుక్కునే అవకాశం ఉంటే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రమ్మంటే ఎవరైనా వచ్చినప్పుడు దరిద్ర దోషాలు వచ్చినా దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాయని నమ్మకం. కాబట్టి మీరు ఎవరైనా సరే, మీ పిల్లలైనా సరే, మీకు బయట కాళ్ళు కడుక్కునే అవకాశం ఉంటే పని చేయండి. లేదంటే పసుపు నీళ్ళు కలుపుకొని పక్కన పెట్టుకోండి. వచ్చినప్పుడు పిల్లలపైన, పెద్దలపైన, మీ పైన సరే నీళ్ళు అలా చిలకరించుకొని వెళ్ళండి. తర్వాత వచ్చిన కాళ్ళు కడుక్కోండి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ప్రకృతిలో ఉన్న శక్తులు కూడా మనం తెలియకుండానే ఆహ్వానిస్తాం. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే